జీవితం అంటే అది చీకటి అవుతుంది. అంటే అప్పుడు ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమంలో ఎంతో మంది పనిచేస్తున్న దుకాణాలు గురువు ద్వారానే చదువుకొని పైకొచ్చి వాళ్ళు చేస్తాయిగా వాళ్ళ జీవితంలో ఒక స్థానాన్ని అలంకరిస్తున్నారు. అటువంటి కోవకు చెందిన వాళ్ళు మీరందరూ కూడా, ఎందుకంటే ఈ పరిస్థితి అంతా చెప్పారు, వాళ్ళు బాగుపడి పిల్లలు కూడా బాగా గడిపిస్తున్నారు. మొదలు వాళ్ళు స్థిరపడి వాళ్ళ పిల్లలు కూడా ఉపాధ్యాయ బృందము మరి ఆనాడు విద్యార్థులని సంబోధించే వాళ్ళము. మరి ఈ దినం కూడా మీ యొక్క ఇంట్రడక్షన్లో ఉండే విషయాలు గమనించినప్పుడు మరి మా విద్యార్థులు నా విద్యార్థులని గర్వంగా చెప్పుకోవడానికి ఇది ఒక సమావేశము అని సమయం అనుకుంటూ మరి పూర్వ విద్యార్థులని మీకు సంబోధిస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క హోదాన్ని బట్టి మరి ఒకవేళ మీరు చేసే ఉద్యోగాన్ని మీ యొక్క నిశ్చిత ధర్మము అనుసరించి మరి మీ యొక్క స్థాయి అనేది కొంచెము హైగానే ఉంది. సంతోషం. నాతో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా మరి నమస్కారాలు. మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య నిర్వాహకులు వాళ్ళు కూడా మేము మా ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ 2 సంవత్సరాల్లో ఇంచుమించు 7-8 ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను. మన అన్ని ప్రోగ్రామ్స్ కంటే ఈ ప్రోగ్రాంలో ఉన్న విద్యార్థులే చాలా హై లెవెల్లో ఉన్నారు. ఆవిడ అలవాటు చేసి అనేక విధమైనటువంటి సంతానాన్ని కూడా పాటు చేస్తాడు. అయితే అటువంటి సమయం లోపల ఆ కాలం లోపల అందరూ కూడా కాశీ చూడాలనేటువంటి ఉద్దేశంతో ఉంటుంది. ఆ ఊళ్ళో అందరూ కూడా కాశీకి బయలుదేరి